హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు అసలు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు నియర్ ఫ్యూచర్లో అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ రీడింగ్లో ఉన్న పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతాయి. ఒకవేళ ఇది మీ రీడింగ్ అయితే, రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఇది మీ వీడియో కాదు, మీ రీడింగ్ కూడా కాదు, స్కిప్ చేసేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్, మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలన్నంత యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్. సో ఇది కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చి కూడా మీట్ అవ్వచ్చు. నైట్ ఆఫ్ సోర్డ్స్, విదిన్ 1 or 2 weeks మీకు మీ పర్సన్ దగ్గర నుంచి తప్పకుండా కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. కొంతమందికి కమ్యూనికేషన్ వచ్చింది అండ్ ప్రపోజ్ చేశారు అని కొంతమంది ఏమో డివోర్స్ వెనక్కి తీసుకున్నారు, డివోర్స్ ఇప్పుడు వద్దంటున్నారు అని కొంతమంది ఇలా చెప్తున్నారు. సో మీ పర్సన్ మీకేం చెప్పబోతున్నారో చూడండి. అండ్ పాజిటివ్ రీయూనియన్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్ని కమ్యూనికేషన్ కార్డ్స్ వస్తున్నాయి మనకి. పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సెలబ్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కొంతమంది విషయంలో ఇది థర్డ్ పార్టీ కూడా అవుతుంది అని అంటున్నారు. బట్ ఇది ఒక సెలబ్రేషన్ కార్డ్. 3 of Cups అంటే మీ పర్సన్ ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ ఆర్ ఒక ఫ్రెండ్ సర్కిల్, ఇలా అందరితో కలిసి ఉండాలి, ఐసోలేషన్లోంచి బయటికి రావాలి అని మీ పర్సన్ ఉద్దేశం. 10 of Swords ఎనర్జీ నుంచి 3 of Cups ఎనర్జీకి రావాలి అని అనుకుంటున్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఆ ఐసోలేషన్ నుంచి అండ్ ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. 5 of Pentacles, హ్యూజ్ మనీ ప్రాబ్లం, హ్యూజ్ అమౌంట్స్ ఏవో ఉండిపోయాయి, అవి క్లియర్ చేస్తే కానీ వైబ్రేషన్స్ మీ వైపు రావు మీ పర్సన్ సైడ్ నుంచి. ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్. తన మైండ్లో అది కూడా ఉంది. ఆ లోన్స్ అవి ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనే దాంట్లో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆ లోన్స్ క్లియర్ చేయాలి అని అంటే ప్రాపర్టీస్ అమ్మాల్సి వస్తుంది కొంతమంది విషయంలో. సో అది నచ్చట్లేదు. బట్ సడన్గా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరు తెచ్చిపెట్టారు అని అంటే థర్డ్ పార్టీ. ఇది జనరల్గా థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది. ఒక పెద్ద అమౌంట్ ఏదో ఉంది వాళ్ళకి క్లియర్ చేయాల్సిన అమౌంట్. నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకి మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. మీరు ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు, మీ వైపు రావడానికి చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఒక కాన్ఫిడెంట్, ఒక అబండెంట్ పర్సన్ లా కనిపిస్తున్నారు మీ పర్సన్. ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే మీలానే ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ. సో అందుకే మీ వైపు రావడానికి ఇష్టపడుతున్నారు. బట్ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. 3 of Swords. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు, మీ మైండ్ కూడా చాలా స్టెబిలిటీలో ఉంది. Wheel of Fortune,
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ మనకి మీ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది అని చెప్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఆ సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది అని చూపించింది. రీడింగ్ మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. మీకు ఇవాళ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు. టోటలీ మీరు మైండ్ మొత్తం మీరు మీ బిజినెస్ పైన అండ్ ఎర్నింగ్ మనీ ఎలా సంపాదించాలి అన్న ఆలోచనలోనే ఉంటున్నారు మీరు. సో ఫోకస్ మొత్తం మీ బిజినెస్ పైన పెట్టారు. సో మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. ఇందాకే చెప్పాను నేను ఆల్రెడీ. సో ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అలా కనిపిస్తున్నారు మీకు. అందుకనే మీ పర్సన్ అన్నీ వదిలేసి మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు పీస్ ఆఫ్ మైండ్ కోసం. రీకన్సిలేషన్. మీరు అండ్ మీ పర్సన్ ఎదురు చూసే కార్డ్ ఇది. రీకన్సిలేషన్ ఎప్పుడు జరుగుతుంది, కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో మనకి ప్రతి రీడింగ్లో కూడా కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలేషన్ కార్డ్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ చాలామందికి రీకన్సిలేషన్ అయింది, కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అయింది. కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం అని కూడా చెప్తున్నారు, నాకు కాల్స్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు. సో మనం ప్రతి రీడింగ్లో ఇలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి అని అంటే అది యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ అనమాట. అన్మ్యారీడ్ పీపుల్కి మ్యారేజ్ అవుతుంది. అండ్ మ్యారేజ్ అయి విడిగా ఉన్నవాళ్ళు, అంటే సపరేట్ అయిపోయి ఉన్నవాళ్ళు రికన్సైల్ అవుతారు. డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు కూడా రికన్సైల్ అవుతారు అని అర్థం. ఈ ఎనర్జీస్ వచ్చాయంటే ఇక్కడ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అండ్ మీరు కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు. రికన్సిలేషన్ అయ్యే వరకు కూడా మీరు ఇదే ఎనర్జీలో ఉంటారు. 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఓకే, సో కన్ఫర్మేషన్ చూద్దాం మనం తర్వాత. అసలు మీకు కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది. అగైన్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్, పేజ్ ఆఫ్ సోర్స్. మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలి, అన్ని విషయాలు చెప్పాలి, ఇలా డైలమాలో మిమ్మల్ని పెట్టకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఇలా బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు మీ పర్సన్. 7 ఆఫ్ వాండ్స్. ఇటు మీరు ఏ బౌండరీస్ లేవు మీకు, బట్ మీ పర్సన్ చాలా బౌండరీస్ అయితే పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీతో రిలేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి రావాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే ఉండాలి అనేది మీ పర్సన్ ఉద్దేశం. సో అదే ఇంప్లిమెంట్ చేస్తారు. థర్డ్ పార్టీ స్ట్రింగ్స్ ఎప్పుడు వరకు అయితే కంప్లీట్గా కట్ అవ్వవో అప్పటి వరకు మీతో రిలేషన్లోకి రారు మీ పర్సన్. ఓకే, అండర్ ద డెక్ ద హెరోఫెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు. బట్ మీ పర్సన్ కూడా డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలేషన్ ఎప్పుడు అనేది మనం కన్ఫర్మ్ చేద్దాం ఇప్పుడు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, లియో, సాజ్. అంటే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి వాళ్ళు మీ పర్సన్ ఎనర్జీస్లో ఉన్నారు. డైలీ అవే ఎనర్జీస్ వస్తున్నాయి మన రీడింగ్లో. ఇక్కడ మెసేజెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మెసేజెస్ అండ్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఒక పొటెన్షియల్ పార్ట్నర్ మీ పర్సన్. ఓకే, సో ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది చూద్దాం. అసలు ఇది కన్ఫర్మేషన్ కార్డ్, పేజ్ ఆఫ్ వాండ్స్. అసలు మీ పర్సన్ నిజంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా అనుకునేదానికి అది కన్ఫర్మేషన్. పేజ్ ఆఫ్ వాండ్స్. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు ఆర్ కమ్యూనికేట్ చేయొచ్చు. వావ్, లవర్స్ కార్డ్. సో మీదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, డివైన్ కౌంటర్ పార్ట్, ఇలాంటి కనెక్షన్స్ మీవి. సో మీకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. అండ్ మీ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీరు ఒక
డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్లో ఉన్నారు. ఓకే, సో మీరు ఎన్ని రోజుల్లో కలవగలరు, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయగలరు అనే దానికి ఒక మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చింది మనకి యూనివర్స్ ఇవాళ. మేబీ మీరు 6 days, 6 weeks ఆర్ 6 months లోపు కలవచ్చు. 6 is సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మీకు. కాబట్టి 6 weeks, 6 days, 6 months పట్టచ్చు. అండ్ చాలా పేషెన్స్తో వెయిట్ చేయండి. ఓకే, మీ పర్సన్ మీతో ఫ్యామిలీ లైఫ్ అయితే చూస్తున్నారు, ఒక మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చెయ్యాలి, వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అవ్వాలి. మీరు మీ పర్సన్కి ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారో అంత ఎఫెక్షన్ మీ పర్సన్ కూడా, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని అలాగే చూసుకోవాలి అని అనుకుంటున్నారు. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. కొంతమంది విషయంలో హ్యాపీ సర్ప్రైజ్ అయితే రాబోతుంది. ఇది ఒక న్యూ లవ్ అని కూడా చూపిస్తుంది. కొంతమంది లైఫ్లో ఒక న్యూ లవ్ రాబోతుంది. ఎందుకంటే కొంతమందికి ఫేక్ పార్ట్నర్స్ ఉంటారు, అంటే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాంటెడ్లీ, ఇంటెన్షనల్లీ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ లైఫ్లోకి ఇంకా రిటర్న్ రారు. మీరు ఎన్ని రెమెడీస్ అన్నా చేసుకోండి, వాళ్ళు ఇంకా రిటర్న్ రారు. కనెక్షన్ ఇంకా అంతటితో కట్ అయిందని అనుకోవాలి. సో మీరు అలాంటి వాళ్ళ లైఫ్లో న్యూ లవ్ రాబోతుంది. ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే యూనివర్స్ ఇవ్వబోతుంది మీకు అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది అనమాట. ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉంటారు. సెకండ్ పర్సన్ ఎవరైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళు. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇక్కడ రాసులన్నీ చెప్పాను నేను. అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే మీకు ఇక్కడ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.